హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి క్రిస్పీ పాలక్ పకోడా. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఎప్పుడు చేసినా పాలకూర పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటెం తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ పాలక్ పకోడీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. పాలక్ పకోడీ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి వేసుకోండి. 1/2 కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి. 2 చెంచాల వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, మంచి కలర్ కనిపిస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వామును వేసుకొని ఈ విధంగా అరిచేతిలో వేసి నలిపివేయండి. అప్పుడే ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మనం వేసిన అన్ని ఉల్లిపాయలో కలిసే విధంగా కలిపేసేయండి. తర్వాత ఈ విధంగా స్పూన్తో చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది సపరేట్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ నేను ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. తర్వాత 1 కప్పు వరకు బేసన్ ఫ్లోర్ తీసుకోండి, శనగపిండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోండి. మీరు పకోడీ ఎప్పుడు చేసినా క్రిస్పీగా రావాలంటే ఇలా బియ్యం పిండి యాడ్ చేస్తేనే పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుంది. కాబట్టి 1 కప్పుకు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత నేను 2 కప్పుల వరకు పాలకూర తరుగు తీసుకుంటున్నాను. పాలకూరను 2-3 సార్లు శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసుకొని స్ట్రైనర్లో ఒక 10 నిమిషాల పాటు వేసుకోవాలి. ఖచ్చితంగా పాలకూరను కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు స్ట్రైనర్లో వేసుకుంటేనే ఎక్సెస్ వాటర్ అనేది కంప్లీట్గా పోతుందండి. లేదంటే మనము పకోడీ చేసేటప్పుడు చాలా మెత్తగా అవుతుంది పిండి అనేది. ఈ పాలకూర పకోడీ చేసేటప్పుడు 1 చుక్క వాటర్ కూడా మనం అడిషనల్గా యాడ్ చేయనవసరం లేదండి. ఎందుకంటే పాలకూరలో ఉన్న లైట్గా వాటరు, ఉల్లిపాయలో వచ్చే వాటర్కే ఈ పిండి అనేది ఇలా ముద్దగా అవుతుంది. ఒకవేళ మీరు పాలకూరలో వాటర్ ఎక్కువగా ఉండి ఈ పిండిని తడిపారంటే పిండి అనేది ఎక్కువగా వేయాల్సి వస్తుంది. అప్పుడు పాలకూర పకోడీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ రాదు. పిండి తక్కువగా ఉండాలి, పాలకూర క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే పకోడీ అనేది హోటల్ స్టైల్లో వస్తుంది. నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి చక్కగా కలిపేశాను. ఇలా చేయడం వల్ల పకోడీ టేస్ట్ బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుందండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మెత్తగా ముద్దలా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా యాడ్ చేస్తే మీకు కూడా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో చక్కగా వేడెక్కిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోండి. పకోడీ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా అన్ని వైపులకు టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మాత్రము హై ఫ్లేమ్లో నూనెను 1 నిమిషం పాటు చక్కగా వేడి చేసుకోండి. వేడి చేసిన తర్వాతనే మంటను సిమ్లో పెట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ వాయి వేసుకోండి. అలా అయితేనే ప్రతిసారి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది, నూనె పీల్చుకోకుండా వస్తుందండి. తర్వాత పకోడీ వేసిన వెంటనే మళ్ళీ మంటను మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీకు అసలు ఆయిల్ పీల్చుకోకుండా పకోడీ అనేది కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కటి కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి. చూసారు కదండి, పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. చూసారు కదండి, ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు పకోడీ ఈ స్టైల్లో చేసి చూడండి, హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా ఉంటుంది. మరి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ పాలకూర పకోడీని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతేకాదండి, నేను చెప్పిన పాలకూర పకోడీ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇక్కడ పాలకూర పకోడీ చేసేటప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. పకోడీకి పిండి తడిపిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా లేదా పిండిని తడిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టినా పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది. అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది, పకోడీ కూడా మెత్తగా వస్తుందండి. కాబట్టి మీరు పిండి తడిపిన వెంటనే డీప్ ఫ్రై చేసేయండి. ఇంకా వీలైతే మీరు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత పిండిని కూడా తడుపుకోవచ్చు.
అలా అయితే వెంటనే పకోడీని వాయిల్లాగా వేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ వాయి వేసిన తర్వాత నెక్స్ట్ వాయికే పిండి అనేది ఇంకొంచెం మెత్తగా అవుతుందండి. అయినా పర్వాలేదు, పకోడీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా పాలకూర పకోడీ చేయడం ఎంత ఈజీయో. మనకు ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మంచి స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. అంతేకాదండి, హెల్త్కి కూడా పాలకూర చాలా మంచిది. ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది, మన ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకొని వారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టేయండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది, లేనిది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.